సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, నిన్నటి దినం వర్తమానం మీరు విన్నారు కదా. ఉదయకాలపు ప్రార్థన ఎంత శక్తివంతమైనదో తెలుసా? ఆ వర్తమానం కొన్ని వేల కుటుంబాలు విని ఆశీర్వదించబడ్డామని తెలియచేశారు. అందుకై సమస్త ఘనతలు యేసయ్య కలుగునుగాక. ఓ మాట, నిన్నటి వర్తమానం విన్న తర్వాత ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? ఎంతమంది ఈ అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారో ప్రార్థన చేసుకున్న ప్రతి బిడ్డ కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ కామెంట్ చదివి అనేకులు ఇన్స్పైర్ అవటానికి నేను రాయమని చెప్తున్నానే కానీ మనం ఏదో భక్తిపరులు అని చాటి చెప్పుకోవటానికి కాదు. ఎన్ని కుటుంబాల్లో నిన్నటి దినం అరుణోదయపు దినాన కంఠధ్వని ప్రభుకు వినిపించారో, ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. ఈరోజు మంగళవారం కదా, నేను చిన్న కోరుకొండి ప్రాంతానికి వస్తూ ఉన్నాను, మదిర దగ్గర. అలాగే ఈరోజు మంగళవారం ఉదయం 10 గంటలకి ప్రత్యేక ప్రార్థన కూటం సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి అందించబడుతుంది. చూడండి, ఆశీర్వదించబడండి. మంచిది. ఈ దినం మీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పినటువంటి సందేశం భయం, భయం, భయం. భయం గుప్పిట్లో మనిషి బ్రతుకు చితికిపోతున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రతి మనిషి భయపు గుప్పిట్లో విలవిలలాడిపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు. ఈ వర్గానికి చెందిన వారికి భయం ఉంటుంది, ఈ వర్గానికి చెందిన వారికి భయం లేదు అని చెప్పుకోవటానికి వీలు లేకుండా సామాన్యుడేమి, సామంతుడేమి, ధనికుడేమి, దరిద్రుడేమి, ఉన్నవాడేమి, లేనివాడేమి, ప్రతి బిడ్డ భయపు గుప్పెట్లో నలిగిపోతూ ఉన్నాడు. ఉద్యోగం ఉన్నవాడు ఈ ఉద్యోగం ఉంటుందో ఊడిపోద్దో భయం. ఉద్యోగం లేని వాడికి ఎడిదిరిగుండే భయం ఉంది. పిల్లలు ఉన్నవాళ్ళు వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఈరోజు పిల్లల పరిస్థితి చూస్తూ ఉంటే తల్లిదండ్రులకు ముద్ద అన్నం పెట్టని స్థితి. రేపు మేము వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కనీసం వీళ్ళు గంజి పోస్తారో లేదో. పిల్లలు ఉన్నవారికి భయం, పిల్లలు లేని వాళ్ళకి భయం. చూడు, డబ్బు ఉన్నవాడికి భయం, డబ్బు లేనివాడికి భయం. ప్రతి మనిషి భయపు గుప్పెట్లో అల్లాడిపోతున్నాడు. తమ్ముడా, చెల్లి, ప్రియ తల్లి, అమ్మా, ఏ భయంతో ఈరోజు కూర్చున్నావు? ఎందుకు దేవుడు మీతో ఈ మాట చెప్పని నా హృదయాన్ని పురికొల్పాడు? ఏ భయపు గుప్పెట్లో చిక్కుకొని బ్రతుకు విలవిల్లాడిపోతుంది? ఏ భయాల మధ్యలో కుటుంబం చిక్కుబడిపోయింది? ఇలాంటి భయాలు మనల్ని ఆవరించినప్పుడు భయపడటం కాదు దానికి పరిష్కారం. భయం ఎంత భయంకరమైనదంటే భయపడువానికి ఉరి అంటాడు. ఎరుగుదురా ఈ మాట? మెడకు ఉరితాడే ఇస్తే ఉరితాడు ప్రాణం తీస్తుంది కదా. ఉరితాడు ఎలా ప్రాణం తీస్తుందో గుండెల్లో ఉన్న భయం నీ ఆరోగ్యాన్ని, నీ బలాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను చిదిమేస్తాడు. నేను ఎప్పుడూ చెప్తా కదా, చితిమంటల కంటే చింత బహుబలమైనది. చితిమంటల కంటే హృదయంలో ఉండే చింత, మనసులో ఉండే చింత మరి భయంకరమైనది. ఎందుకో చెప్పమంటారా? చితిమంటలు చచ్చిన శవాన్ని కాల్చుతాయి. హృదయంలో ఉన్న చింత బ్రతుకున్న మనిషినే కాల్చుకొని తింటుంది. చెల్లిమా, తల్లి, పదే పదే ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? పదే పదే కూర్చున్నా లేచినా ఈ పిల్లలు ఎట్లా,
అమ్మాయి వివాహం ఎట్లా, మన ఆరోగ్య పరిస్థితి ఎట్లా, ఈ ఆర్థిక స్థితిగతులు కుదుటబడేది ఎలా, ఇలా పదే పదే ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? పైపు గుప్పెట్లో గాలానికి చిక్కిన చేపలాగా గిలగిల కొట్టుకులాడుతున్నావా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. భయం మానవ సహజం. భయం కలిగిన దినాన్ని ఏం చేయాలి? రండి చూద్దాం. కీర్తనల గ్రంథం 52వ కీర్తన 3వ చరణం. నాకు భయము సంభవింపు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఈ కీర్తన రాసింది దావీదు గారు. ఏ పరిస్థితిలో రాశారు? దావీదును గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించిన కీర్తన. గాతు అంటే ఫిలిష్తీయుల ప్రాంతం. ఫిలిష్తీయుల ప్రాంతంలో ఫిలిష్తీయులు దావీదును పట్టుకున్నారు. విన్నారా? ఫిలిష్తీయులు ఎవరు? అదే గొలియాతు ఉన్నాడే. గొలియాతుకు దావీదుకు సంబంధం ఏంటంటారా? మీకు తెలియదేం కాదు కదా. గొలియాతును చంపి ఫిలిష్తీయులను వాడగొట్టిన వాడు దావీదు. దావీదు పేరు ఫిలిష్తీ దేశంలో ఎవరికి తెలియదు చెప్పండి? చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు దావీదంటే చాలు ఉలిక్కిపడి లేవాల్సిందే. చిన్నప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, దావీదు పేరు చెప్తే పాలు తాగే పిల్లలు కూడా పాలు తాగటం మానేస్తారు. సింహ స్వప్నం దావీదు. అలాంటి దావీదు ఫిలిష్తీయుల చేతికి చిక్కాడు. చిక్కినప్పుడు ఎంత అల్లాడిపోవాలి, ఎంత కలవరపడిపోవాలి, ఎంత భయం గుప్పెట్లో గుండెల్లో గూడు కట్టుకొని ఉండాలి. దావీదంటాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుదును. బా తమ్ముడు, ఏ భయంతో ఉన్నా దేవుని పాదాల దగ్గర మోకరించు. ఏ భయం నీ గుండెల్లో గూడు కట్టుకున్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఏ భయం నిన్ను కలవర పెడుతున్నా ఆయన పాదాల చెంత మోకరించి, నాకున్న ధైర్యం నీవేనయ్యా, నీ శరణాగతుణ్ణి, నీ శరణు జొచ్చా, నిన్ను ఆశ్రయించా, నా గుండెల్లో ఈ భయం ఉందయ్యా అని నీ భయాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టు. అద్భుతం తెలుసా? నీకు భయము సంభవించు దినాన దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ దేవుడు ఎవరో తెలుసా? సెలహమ్మలేకోతు. చెప్పండి ఒకసారి. సెలహమ్మలేకోతు. సెలహమ్మలేకోతు అనే పేరుకున్న అర్థం కింద కామెంట్ బాక్స్లో రాయండి. దీని రెఫరెన్స్ ఎక్కడుందో మీ మెదడుకు మేత. ఎస్, సెలహమ్మలేకోతు అనగా నా భయ విముక్తి శిలా. భయము సంభవించు దినాన దేవుని ఆశ్రయించు. ఈ దేవుడు నీ భయాలన్నిటిలో నుంచి విడిపించే నీ భయ విముక్తి శిల నేను ప్రకటించే యేసు క్రీస్తు ప్రభువారు. ఈ అరుణోదయం వాక్యం వింటున్న చెల్లి, తల్లి, సెలహమ్మలేకోతుగా ఈ ఉదయం నీ ఇంటిలో, నీ ఒంటిలో దేవుడు ప్రత్యక్షమగునుగాక. సెలహమ్మలేకోతుగా నీ వ్యాపారంలో ప్రత్యక్షమగునుగాక. సెలహమ్మలేకోతుగా పిల్లలు రాస్తున్న ఎగ్జామ్స్లో దేవుడు ప్రత్యక్షమగునుగాక. సెలహమ్మలేకోతుగా మన ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు తన బాహుబలత చాపి నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నిశ్చయంగా దేవుడు నిన్ను తప్పించునుగాక. ఆమేన్. ఈ దేవునికి పెట్టబడిన పేరేంటి? సెలహమ్మలేకోతు, నా భయ విముక్తి శిల. దావీదు గారు అంటాడు, ఆయన సన్నిధిలో నేను విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుండి నన్ను తప్పించాడు. కొన్నిటి నుండి కాదు సుమి, నీకు కలిగిన భయములన్నిటి నుంచి నిన్ను తప్పించే భయ విముక్తి శిల నజరేయుడైన యేసు క్రీస్తువా. భయ విముక్తి శిలగా ఉన్న ఈ దేవుడు నీకుండగా, చెల్లి, తల్లి, తమ్ముడు, ప్రియ అన్న, ఎందుకు భయపడుతున్నావు? చాలామంది భక్తులు అంటారు, బైబిల్లోనట 366 సార్లు భయపడవద్దు, ధైర్యాన్ని నింపే
భయపడవద్దు అనే మాట రాసి ఉందట. ఎన్నిసార్లు? 366 సార్లు. 365 కూడా కాదు. ఎన్నిసార్లు చెప్పండి? 366. నేనంట సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. లీవ్ సంవత్సరానికి చెప్పాలి 366. అంటే లీవ్ సంవత్సరంతో కూడా కలుపుకొని సంవత్సరాది మొదలుకొని జనవరి 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు భయాన్ని పుట్టించే సంగతులు ఎన్ని నీ బ్రతుకులో ఎదురైనా భయపడకు, ధైర్యంగా బ్రతుకు. ఇది దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం. ఏ భయాన్ని బట్టి కృంగిపోతున్నావు? లే. ఏ భయాన్ని బట్టి దిగులు పడుతున్నావు? లే. గుండెల్లో ఏ భయాన్ని బట్టి కడుపు నిండా భోజనం చేయలేకపోతున్నావు? కంటార నిద్రపోలేకపోతున్నావు? ఏ భయం నిన్ను తరుముతా ఉంది? యేసు నామం పేరిట ఈ దినం నీ భయ విముక్తి శిలగా దేవుడు ప్రత్యక్షమగునుగాక. బైబిల్లో కొంతమంది భక్తులు భయాల మధ్యలో ఉన్నారు. ఆ భయాల మధ్యలో బ్రతుకుతున్న వ్యక్తులకు భయ విముక్తి శిలగా ఎలా దేవుడు ప్రత్యక్షమయ్యాడో మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకు. హాగరు తన కడుపును పుట్టిన ఇస్మాయిలు నిమిత్తమై భయపడుతుంది, బాధపడుతుంది. వీని మరణాన్ని నేను నా కళ్ళతో చూడలేనని చెప్పి ఆ పొద కింద పడేసింది. వీడి జీవితం ఏమవుతుందో అంతకాలం భయపడిందా? వీడి భవిష్యత్తు ఏమవుతుందో అంతకాలం భయపడిందా? చివరికి చావు బ్రతుకుల మధ్యలో ఉంటే వీడి మరణాన్ని నేను చూడలేనని తల్లడిల్లిపోతుంది తల్లి హృదయం. తమ్ముడు, చెల్లి, అక్క, ప్రియన్న, పిల్లల విషయమై భయపడుతున్నావా? కూతురు విషయమై భయంగా ఉందా? కొడుకు విషయమై గుండెల్లో భయం గూడుగట్టుకొని ఉందా? హాగరుకు భయ విముక్తి శిలగా ప్రత్యక్షమైన దేవుడు నీ పిల్లల విషయమై కూడా భయ విముక్తి శిలగా దేవుడు ప్రత్యక్షమగునుగాక. ఇస్మాయిలును మరిచిపోయాడా? ఇస్మాయిలులో నుండి 12 రాజులు. అదే మనం అరేబియా ప్రాంతానికి వెళ్తే మన సలామాలేకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు? ఇస్మాయిలు సంతానం. ఎప్పుడో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో ఇస్మాయిలును జ్ఞాపకం చేసుకుంటానని వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు 4000 సంవత్సరాల నుండి ఎప్పటికీ ఇస్మాయిలు సంతతిని గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నాడు. హాగరు భయాల్లో నుంచి విడిపించిన భయముక్తి శిల నీ పిల్లల విషయమై తల్లిగా తండ్రిగా నీ గుండెల్లో ఉన్న భయాన్ని నా దేవుడు తొలగించునుగాక. రెండవది, బేతేలులో 71 సంవత్సరాల వయసు కలిగిన వాడు, వృద్ధుడనాలో యవనస్తుడనాలో నడి వయస్కుడనాలో ఇప్పుడు అర్థం కాదు. మీరు అనొచ్చు, అన్నయ్య 71 అంటే వృద్ధుడు కాకపోతే ఇంకేంటి అన్నయ్య అని. నేను ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారు? యాకోబు గురించి. అప్పటికింకా యాకోబుకి వివాహం కాలేదు. తండ్రి ఇంటిలో నుంచి వచ్చాడు. వయసు చూస్తే 71. చేతిలో చిల్లి గవ్వలేదు, ఎండిపోయిన కర్ర తప్ప. బ్రతుకంతా శూన్యం. 71 సంవత్సరాల వయసు వచ్చిన నడి వయస్కుడు. ఇప్పటి భాషలో చెప్పాలంటే వృద్ధుడు. వివాహం కాలేదు, కుటుంబం ఏర్పడలేదు, ఉద్యోగం సద్యోగం లేదు. నా బ్రతుకు ఏమైపోద్దో భయం కదా. అక్కడ ప్రత్యక్షమై అంటాడు, 71 సంవత్సరాల వయసు వచ్చిన జీవితంలో ఏ విషయంలో నేను స్థిరపడలేకపోయాను అని కలవరపడుతున్న యాకోబు, భయపడకు.
తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కులకు నిన్ను నేను వ్యాపింప చేస్తా. వ్యాపింప చేయటం మాత్రమే కాదు, నీ సంతాన మూలంగా భూలోకములో ఉన్న వంశములన్నీ నేను ఆశీర్వదిస్తా. యాకోబు ఆశీర్వదించబడలేదా? యాకోబు మూలంగా భూలోకములో ఉన్న వంశాలన్నీ దీవించబడలేదా? ఎస్. మనం వాడే గుండు పిన్ను మొదలుకొని ఆకాశంలో ఎగిరే విమానం వరకు ప్రతి టెక్నాలజీ కనిపెట్టింది యాకోబు సంతతే. యాకోబులో నుంచి ఉద్భవించిన 2 బలమైన జనాంగాలు, ఒకటి ఇశ్రాయేలీలు, రెండవది క్రైస్తవులు. ఏ టెక్నాలజీ కనిపెట్టినా యూదులైనా క్రైస్తవులైనా వీళ్ళే కనిపెట్టారు. నాకు జీవితమే లేదు అని అనుకున్న యాకోబును అనేకులకు జీవితాన్ని పంచే జ్యోతిగా దేవుడు నిలవబెట్టాడు. 30 సంవత్సరాల వయసు వచ్చిన 30 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదయ్యా, ఉద్యోగం లేదయ్యా, పెళ్లి చూపులకు వెళ్తే ఏం ఉద్యోగం చేస్తున్నావు అంటున్నారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు తల్లిగా నేను చెప్పుకోలేకపోతున్నా. నా జీవితంలో నేను స్థిరపడలా, నా పిల్లలు స్థిరపడలేదు. ఇదేనా నీ భయం? యాకోబు గుండెల్లో ఉన్న భయాన్ని తొలగించినవాడు. యేసు నామంలో నీ గుండెల్లో ఉన్న భయాన్ని కూడా నా దేవుడు తొలగించునుగాక. ఆమేన్. 3వది, అపోస్తలుడైన పౌలు వారు మధ్యధరా సముద్రం గుండా ప్రయాణమే వెళ్తున్నాడు. తనతో పాటు అనేక మంది సైనికులు, అనేక మంది ఖైదీలు రోమా పట్టణానికి వెళ్తున్నారు. అట్టహాసపు పెను తుఫాను 14 రోజుల పాటు సూర్యునైనా చంద్రునైనా చూడలా. అక్కడ చక్కటి మాట రాసి ఉంటుంది చూడండి, అపోస్తలుల కార్యాలు. ఒకసారి మీ బైబిల్ తెరిచి గమనించండి, ఎంత చక్కటి విలువైన మాట అది. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 23వ వచనం 23వ వచనం. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు. విన్నారు ఈ మాట? ఆ భయంకరమైన తుఫాను మధ్యలో, అలల మధ్యలో గడిచిన రాత్రి ఆ దూత నా ప్రక్కన నిలిచి, పౌలా భయపడకు అని ధైర్యం ఇస్తా ఉంది. తమ్ముడు, జీవిత పోరాటంలో ఎన్నో అలలు అనుభవిస్తున్నావా? ఎన్నో కెరటాలు, ఎన్నో తుఫానులు, ఎన్నెన్నో అలజడులు, ఎన్నెన్నో పోరాటాలు, ఎన్నెన్నో యుద్ధాలు, ఎన్నెన్నో శ్రమలు. తల్లడిల్లిపోతున్నావా? గాఢాంధకారపు రాత్రి లాంటి అనుభవాల్లో చిక్కుకుంటున్నావా? ఈ ఉదయం నా దేవుడు అంటున్నాడు, భయపడకు. రాత్రి లాంటి నీ పరిస్థితుల మధ్యలో నీ ప్రక్కనే దేవుడు నిలవబడేవాడై ఉన్నాడు. పౌలును భయపడొద్దని చెప్పిన దేవుడు ఒరక మాట మాత్రం చెప్పి మౌనంగా ఉన్నాడా? పౌలును కోరిన రేవుకు నడిపించాడు. రోమపట్నానికి నడిపించలేదా? రోమపట్నంలో సేవ చేయలేదా? ఓ బలమైన సంఘాలు ఆ ప్రాంతంలో కట్టలేదా? ఎంత దివ్యమైన పరిచర్య పౌలు చేయలేదా? అద్భుతం చూడండి. పౌలు గుండెల్లో ఉన్న భయాలన్నిటిలో నుంచి విడుదలిచ్చాడు. ఈ ఉదయం ఏ అలల తాకిడి చేత కొట్టబడుతున్నావో, సంసారం అనే అలల చేత, అనారోగ్యం అనే అలల చేత, కుటుంబంలో అసమాధానం అనే అలల చేత, ఏ అలల తాకిడికి గురైపోయావో, ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, బిడ్డా భయపడుకో. భయ విముక్తి శిలగా దేవుడు ప్రత్యక్షమై నీకు కలిగిన భయాలన్నిటిలో నుంచి తప్పించే శలహమ్మ లేకోతుగా ఈ దినమే దేవుడు ప్రత్యక్షమగునుగాక. భయం కలిగినప్పుడు ఏం చేద్దాం? భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుదును. ఏ భయంతో ఉన్నావో కూర్చో.
చెల్లి కూర్చో, నువ్వు ఉన్న చోటే కూర్చో, మోకరించు, యేసయ్య పాదాలు పట్టుకో. భయ విముక్తి శిలగా దేవుడు నీ జీవితంలో తన పరాక్రమాన్ని జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకోనండి. ఏ భయంతో మీరున్నారో, పిల్లల ఎగ్జామ్స్, ఆరోగ్యం, ఏ భయంతో ఉన్నారు ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదేనో మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై వందనాలు. మా భయ విముక్తి శిల మీరు, మా గుండెల్లో ఉన్న భయాలన్నిటినీ తొలగించే దేవుడు మీరు. ఈరోజు వాక్యం విన్న బిడ్డల్లో ఎవరే భయంతో ఉన్నారో, ఎవరు ఏ కలవరంతో ఉన్నారో, ఎవరే దిగులుతో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు అయ్యా. కన్నీళ్లు కారుస్తున్న తల్లి వైపు చూడయ్యా. గుండెల్లో ఆ బాధను అనుభవిస్తూ పిల్లలను గూర్చి, స్థిరపడని జీవితాన్ని గూర్చి, ఎదురవుతున్న ఆటుపోట్లను గూర్చి, భయపు గుప్పెట్లో నలిగిపోతున్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ దినమే భయ విముక్తి శిలగా మీరు ప్రత్యక్షమగుదురుగాక. వారి భయాలన్నిటిలో నుంచి మీరు తప్పించుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.